హలో ఎవ్రీబడి, నేను కుసుమ, స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అట్ మెడ్సీ బ్లూమ్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అని అంటే వార్నింగ్ సైన్స్ ఫర్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్ ఫర్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డీలే. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ వన్ ఆఫ్ ద స్టేజెస్ ఇన్ ద స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇస్ బ్యాబ్లింగ్ అనగానే ఏంటి అని అంటే చాలామంది అంటారు, మేడం అత్త అత్త అంటుంది, తాత అంటుంది, మామ అంటుంది అని అంటారు కదా. లైక్ సౌండ్స్ని రిపీట్ చేయటం. ఇట్ ఈస్ అ వే వేర్ ద చైల్డ్ ఈస్ ప్లేయింగ్ విత్ ద స్పీచ్ ప్రొడక్షన్ మెకానిజం. సో ఎప్పుడైతే కిడ్లోని బ్యాబ్లింగ్ ఉండదో, వెన్ దెర్ ఇస్ నో బ్యాబ్లింగ్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రెడ్ ఫ్లాగ్. అండ్ అనదర్ థింగ్ ఇస్ నేమ్కి సెకండ్ రెడ్ ఫ్లాగ్ ఇస్ ఆర్ సెకండ్ వార్నింగ్ సైన్ ఇస్ ద చైల్డ్ నాట్ రెస్పాండింగ్ టు ద నేమ్ కాల్. నేమ్ కాల్ నేమ్తో పిలవంగానే రెస్పాండ్ కాకపోవటము, దట్స్ అ వెరీ హ్యూజ్ రెడ్ ఫ్లాగ్. అండ్ అదర్ థింగ్ ఇస్ కమ్యూనికేట్ చేసేటప్పుడు పాయింట్ చేస్తారు కిడ్స్. పాయింటింగ్ యూస్ చేయకుండా అసలు కమ్యూనికేట్ చేసేదానికి ఏం ఇనిషియేటివ్ తీసుకోకపోవటం ఆర్ నాట్ పాయింటింగ్, బేసికలీ నాట్ పాయింటింగ్, నాట్ డూయింగ్ దట్ is a very huge red flag. Another thing is not waving hands, like when someone asks for say hi fi or say bye or waving hands. So that becomes very important, and that's another huge red flag. Now the other thing is not using any gestures for communication. అంటే కొంతమంది పిల్లలు మమ్మీ చీర పట్టుకుని ఇలా టగ్ చేసి కమ్యూనికేట్ చేసేదానికి, ఇది కావాలి అది కావాలి అని చెప్పేదానికి ఇంకో విధంగా జెస్చర్స్ యూజ్ చేసి, సైన్స్ యూజ్ చేసి కమ్యూనికేట్ చేసేదానికి ట్రై చేస్తారు. ఒకవేళ అలాంటి జెస్చర్స్ లేవు అని అనగానే కమ్యూనికేషన్ చేసేదానికి, దెన్ దట్స్ ఎ హ్యూజ్ రెడ్ ఫ్లాగ్. అండ్ అదర్ థింగ్ ఇస్ వర్డ్స్ని అర్థం చేసుకోకపోవడం ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వర్డ్స్. విచ్ ఐ సెడ్, వర్డ్కి ఆబ్జెక్ట్కి అసోసియేట్ చేసుకోగలగాలి. ఒకవేళ చేసుకోలేకపోతే ఆ వర్డ్ మీనింగ్ వాళ్ళకి అర్థం కాకపోవటం ఈజ్ అనదర్ హ్యూజ్ రెడ్ ఫ్లాగ్. అనదర్ థింగ్ ఇస్ నవ్వకపోవటం, అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సోషల్ స్మైల్, ఎవరైనా చూసి వాళ్ళు నవ్వినప్పుడు వాళ్ళకి స్మైల్ రిటర్న్గా స్మైల్ ఇవ్వకపోవటం ఇస్ అ హ్యూజ్ రెడ్ ఫ్లాగ్. అనదర్ థింగ్ ఇస్ ఇంటరాక్షన్, అంటే వర్బల్గానే కాదు వేరే విధంగా కూడా అసలు వెరీ లెస్ ఇంటరాక్షన్. వాళ్ళ ఆట వాళ్ళదే, వాళ్ళు వరల్డ్లోనే వాళ్ళు ఉండటము, అలాంటివి ఏమన్నా చేస్తుంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెస్ ఇంటరాక్షన్ విత్ అదర్స్ is another red flag. Another thing is not saying mummy or daddy. ఇవి బేసిక్, బికాజ్ మమ్మీ డాడీనే వాళ్ళు ఎవ్రీడే బేసిస్లోని ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ వర్డ్స్ చెప్పకపోవటం ఇస్ అ హ్యూజ్ రెడ్ ఫ్లాగ్. అండ్ అదర్ థింగ్ ఇస్ కొత్త వర్డ్స్ ఏమన్నా చెప్పేటప్పుడు కొత్త వర్డ్స్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు అని అంటే, లేదా చెప్పే వర్డ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు అని అంటే, దట్స్ అనదర్ హ్యూజ్ రెడ్ ఫ్లాగ్. And another thing is giving very less eye contact or lack of social smile. Eye contact, when the caregiver is talking to the child, eye contact evvakapotam or social smile evvakapotam is a huge red flag. And not interested in anything in the surroundings. Like example, kids are usually very fascinated with toys or books, but the child is not interested in toys or books or any new items around. So these are some of the few warning signs or red flags through which we can say that the child is maybe having a speech and language delay. In any case, need to see a speech language pathologist and have the assessment done. Thank you.